హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్రిక్స్ ఛానల్. ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ కావాలంటే ఈ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. అప్పుడే నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లో పొందొచ్చు. ఈ వీడియోలో మనం ఒక మొబైల్ని, ఆండ్రాయిడ్ మొబైల్ని ఫుల్లీ ఆటోమేటెడ్ ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు ఈ గివ్అవే గురించి చూద్దాం. గివ్అవేలోకి వెళ్ళిన తర్వాత ఈ గివ్అవేలోకి ఎలా వెళ్ళాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇచ్చి కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు 4 టాస్క్ వస్తాయి. ఆ టాస్క్ని మీరు కంప్లీట్ చేస్తే మీకు ఎంట్రీస్ అనేవి వస్తాయి. అలాగే మీరు రోజు మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు రోజు ఎంట్రీస్ కూడా వస్తాయి. దానివల్ల మీకు మీరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే చూడండి. వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం క్లిక్ చేయాలంటే ఇక్కడ మ్యాక్డ్రాయిడ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మ్యాక్డ్రాయిడ్ డివైస్ ఆటోమేషన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక స్క్రీన్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరేం చేయాలంటే సైడ్ యారో క్లిక్ చేయండి. అలా 4 టైమ్స్ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రైట్ బటన్ కనిపిస్తుంది కదా, మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే మ్యాక్రోస్ అంటే మీరు సెట్ చేసిన యాక్టివిటీస్ అనమాట. ఇక్కడ 0 ఉన్నాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్న ఒక టాస్క్ అనేది యాడ్ మ్యాక్రో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, ఇక్కడ గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫర్ సపోజ్ మన హెడ్సెట్ని ఇన్సర్ట్ చేయగానే ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వాలి. దానికోసం మీరేం చేయాలి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ హెడ్ ఫోన్స్ ఇన్సర్ట్ ఆర్ రిమూవ్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? హెడ్ ఫోన్స్ ఇన్సర్టెడ్, హెడ్ ఫోన్స్ రిమూవ్డ్. హెడ్ ఫోన్స్ ఇన్సర్టెడ్ అంటే హెడ్ ఫోన్స్ ఇన్సర్ట్ చేసినప్పుడేగా మనకు కావాల్సింది. ఓకే మీద క్లిక్ చేయండి. హెడ్ ఫోన్స్ వచ్చి సో ఓకే మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు ఏం చేయాలి? ఆ హెడ్ ఫోన్స్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు ఏ యాక్షన్ పెర్ఫామ్ కావాలి, దానికోసం యాక్షన్స్లోకి వెళ్ళండి. యాక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ సపోజ్ మ్యూజిక్ యాప్ అనేది ఓపెన్ అవ్వాలి. సో చూడండి, ఇక్కడ లాంచ్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో యాప్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఫర్ సపోజ్ నేను మ్యూజిక్ యాప్ అనేది సెట్ చేస్తున్నా, చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మ్యూజిక్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఒక ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ రైట్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యాక్టివిటీకి ఒక నేమ్ ఇవ్వండి. ఫర్ సపోజ్ త్రిబుల్ ఇచ్చేసారు. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకేనా, ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ అనేది సెట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? హెడ్ ఫోన్స్ అనేది ఇన్సర్ట్ చేయగానే మనకి మ్యూజిక్ యాప్ అనేది ఓపెన్ అవ్వాలి. సో ఇప్పుడు నేను హెడ్ ఫోన్స్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నా, చూడండి. సో
సో ఇన్సర్ట్ చేసా, చూడండి ఇన్సర్ట్ చేయగానే మ్యూజిక్ యాప్ అనేది ఓపెన్ అయింది. సో ఈ విధంగా మనం ఆండ్రాయిడ్ మొబైల్ని ఫుల్లీ ఆటోమేటెడ్ చేయవచ్చు. సో వ్యూవర్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.